ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సహాయక చర్యలు 33వ రోజుకు చేరుకున్నారు. ఇప్పటి వరకు 2 మృతదేహాలను వెలికితీశారు. నిన్న మనోజ్ కుమార్ మృతదేహాన్ని వెలికితీశారు. మరో 6 కోసం తవ్వకాలు కొనసాగుతున్నాయి. నిన్న మృతదేహం గుర్తించిన ప్రాంతంలో సహాయక బృందాలు తవ్వకాలు చేపట్టాయి. ఫిబ్రవరి 22న జరిగిన సొరంగ ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. మార్చి 9న గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని కనుగొన్నారు. దేశంలోనే నైపుణ్యం కలిగిన 12 సంస్థల బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నారు. సొరంగంలో లోకల్ రైలు డబ్బాల వద్ద సోమవారం అర్ధరాత్రి ప్లోక్లైన్ సాయంతో మట్టిని తొలగిస్తుండగా దుర్వాసన రావడాన్ని బట్టి మరో మృతదేహం ఆనవాలను గుర్తించారు. మృతుడి స్వగ్రామం ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా బంగర్మౌ సొరంగ నిర్మాణ సంస్థ జేపీ కంపెనీలో 2009 నుంచి పనిచేస్తున్నారు. సొరంగంలో అనుమానిత ప్రదేశాలకు ముందు భాగంలోనే అతని మృతదేహం గుర్తించారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఎస్ఎల్బీ టన్నెల్లో 33వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత నెలలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో దాదాపు 8 మంది కార్మికులు టన్నెల్ లోపల చిక్కుకున్నారు. అయితే భారీ ఎత్తున మట్టి కూలడం, భారీ ఎత్తున నీరు రావడం, దాంట్లో టీబీఎం శకలాలు, దాంట్లో పనిచేస్తున్న కార్మికులు మొత్తంగా చిక్కుకోవడం, కొంతమందిని బయటికి తీసుకురావడం, 8 మంది కార్మికులు దాంట్లో చిక్కుకోవడం జరిగింది. అయితే వీరిలో ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ 16 రోజులు తీవ్రంగా కృషి చేయడంతో గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని అయితే తీశారు. మరోవైపు మళ్ళీ 15 రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్ చెందిన జేపీ అసోసియేట్ కంపెనీలో పనిచేస్తున్న ఇంజనీర్ మనోజ్ కుమార్ మృతదేహం నిన్న అయితే బయటికి తీసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ మృతదేహాన్ని నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చి పోస్ట్ మార్టం అనంతరం అంబులెన్స్ లో వారి స్వగ్రామానికి పంపించడం జరిగింది. అలాగే 25 లక్షల చెక్కు కూడా ఆ కుటుంబానికి పంపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి టన్నెల్ లోపల సహాయక చర్యలు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరో 6 కోసం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని కూడా మనం చెప్పొచ్చు. అయితే భారీ ఎత్తున టన్నెల్ లోపల ఏదైతే అవాంతరాలను అధిగమించుకుంటూ టన్నెల్ లోపల ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందం అయితే గల్లంతైన 6 జాడ కోసం అయితే తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే అతి ప్రమాదకరమైన D1, D2 ప్రాంతాల్లో కొంత సెన్సిటివ్ గా మాన్యువల్ గా అయితే ఏదైతే మట్టిని తోడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ మట్టిని కన్వేర్ బెల్ట్ ద్వారా బయటకు పంపించడం, లోకో ట్రైన్ లో ఏదైతే దీనికి సంబంధించి టీబీఎం శకలాలను కూడా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ టీబీఎం శకలాల దగ్గరే ఏదైతే దుర్వాసన రావడంతో అక్కడ తవ్వకాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న మనోజ్ కుమార్ మృతదేహం కూడా భారీ ఎత్తున దుర్వాసన రావడంతో అక్కడ తవ్వకాలు చేయగా మనోజ్ కుమార్ మృతదేహం అయితే బయటపడింది. అక్కడే కూడా మరో కొన్ని మృతదేహాలు ఉండొచ్చు అన్న అనుమానంతో అయితే అక్కడ తవ్వకాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఏదైతే మరో 2-3 రోజుల్లో 2 కానీ 3 కానీ మృతదేహాలు బయటికి రావచ్చు అన్న అదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికైతే ముఖ్యమంత్రి కూడా ఈ ఎస్ఎల్బీసీ ఏదైతే ఈ సహాయ చర్యలపై కొనసాగించాలి, రెస్క్యూ ఆపరేషన్ అయితే ఆపొద్దు, గల్లంతైన 6 జాడ అయితే కనుక్కొని వారి కుటుంబాలకైతే అప్పగించాలన్న సమీక్షలో కూడా నిన్న అధికారులను ఆదేశించడంతో ప్రత్యేక ఐఏఎస్ అధికారి శివశంకర్ ని కూడా ఇక్కడ నియమించారు. అయితే దీనికి సంబంధించి 12 అత్యుత్తమైన రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అయితే ఈ కార్యక్రమం ఈ ఆపరేషన్ లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే గల్లంతైన 6 జాడ కనుక్కోవడం ఒకటి, ఎస్ఎల్బీసీని పూర్తి స్థాయిలో పూర్తి చేయడం ఒకటి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కూడా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.